కూలీ సినిమా లెక్కలు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి తెలుసా? అసలు సినిమా బడ్జెట్ ఎంత, అందులో ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారు అనే డినామినేషన్స్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. తలైవారికి అంత ఇచ్చారా, లోకేష్ ఇంత తీసుకున్నారా అనే వావ్ ఫ్యాక్టర్ కనిపిస్తోంది జనాల్లో. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా కూలీ ఆగస్టు 14న విడుదల కానుంది. అదే రోజు వార్ 2 కూడా థియేటర్స్ లోకి వస్తూ ఉండడంతో కూలీ మీద నార్త్ లోనూ స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. దాదాపు 350 కోట్లతో కూలీని తెరకెక్కించారు. అందులో లోకేష్ కనగరాజ్ కి 50 కోట్లు, రజనీకాంత్ కి 150 కోట్ల పారితోషికం అందింది. మిగిలిన 150 కోట్లు అదర్ ఆర్టిస్టుల రెమ్యునరేషన్ కి, ప్రొడక్షన్ కి అయింది. ఇంకో 25 కోట్లను ప్రింట్ అండ్ పబ్లిసిటీకి కేటాయించారని టాక్. కూలీకి ఇంత ఖర్చు పెట్టినా పైసా వసూల్ సినిమా అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది మేకర్స్ లో. ఆల్రెడీ డిజిటల్ ప్లేయర్స్ లోనే 130 కోట్ల దాకా వసూలైంది. 90 కోట్లు శాటిలైట్ కొచ్చేసింది. మ్యూజిక్ రైట్స్ కి 20 కోట్ల దాకా వచ్చాయి. నాన్ థియేట్రికల్ గానే కూలీకి దాదాపు 240 కోట్లొచ్చాయి. ఇక మిగిలింది థియేట్రికల్ గా డే 1 వచ్చేస్తుంది అన్నది కాన్ఫిడెన్స్. కూలీ మూవీ తమిళ్, తెలుగు, హిందీతో పాటు మిగిలిన భాషల్లోనూ రిలీజ్ చేస్తారు. రజనీకాంత్ కి సపోర్ట్ చేయడానికి మన దగ్గర నుండి నాగార్జున ముందున్నారు. సినిమా మీద ఆల్రెడీ పాజిటివ్ బజ్ స్టార్ట్ అయింది. శృతి హాసన్, పూజా హెగ్డే కూడా ఈ మూవీ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు.